అప్డేట్స్ చూద్దాం. గుజరాత్లోని జిఐడిసి పనోలీలో శనివారం రాత్రి భయానక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ప్రమాదం జరగగా కంపెనీ నిండా కెమికల్స్ ఉండటంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లని పొగ కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆదివారం ఉదయం వరకు మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వరకు మంటలు వేడి ప్రభావం కనిపిస్తుందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దూరం నుంచే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గుజరాత్లోని జిఐడిసి పనోలీలో శనివారం రాత్రి భయానక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ప్రమాదం జరగగా కంపెనీ నిండా కెమికల్స్ ఉండటంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లని పొగ కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆదివారం ఉదయం వరకు మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వరకు మంటలు వేడి ప్రభావం కనిపిస్తుందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దూరం నుంచే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి కేసులు పెరుగుతూ ఉండగా ప్రస్తుతం బాధితుల సంఖ్య 300కు దాటిందని అధికారులు తెలిపారు. గత రాత్రి మరో 20 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని అన్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 145 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ వ్యాధి విజృంభణతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు డయేరీకి వ్యాప్తికి గల కారణాలను అన్వేషించి ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు హెల్త్ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక డయేరియా కారణంగా మరణించిన బాధిత కుటుంబాలను వైసీపీ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని వైసీపీ నాయకులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. థ్యాంక్ యూ విజయ. విజయవాడలోని న్యూ రాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి కేసులు పెరుగుతూ ఉండగా ప్రస్తుత బాధితుల సంఖ్య అయితే 300కి దాటిందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గత రాత్రి మరో 20 మంది కూడా ఈ డయేరియా లక్షణాలతోటి ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 145 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నట్లుగా కూడా ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే డయేరియా కేసు ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో న్యూ రాజేశ్వరిపేటలో అటు మంత్రుల బృందంతో పాటు ఇటు విజయవాడ నగర కార్పొరేషన్ అధికారులు కూడా పర్యటనలు చేస్తా ఉన్నారు. అక్కడ ఈ డయేరియా నిర్మూలనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా అప్పటికి కూడా ఈ డయేరియా ఎందుకు వస్తుందనే దాని మీద అయితే ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి ఆ ప్రాంతంలో పర్యటించేసి అక్కడ దానికి సంబంధించినటువంటి వాటర్ అదేవిధంగా ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటి కూడా తీసుకొని పరీక్షలకు పంపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపల దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి నారాయణ స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ప్రధానంగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసేసి సబ్బులు, హ్యాండ్ వాష్, పెన్నాయిలు ఏవైతే ఉన్నాయో ఈ డయేరియాను అరికట్టడానికి వాటిని కూడా పంపిణీ చేస్తున్నట్లుగా
చెప్తా ఉన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా 10 ప్యాకెట్లు కూడా ఎవరైతే డయేరియా కేసులతో బాధపడుతున్నారో వాళ్ళకి అందిస్తున్నట్టుగా కూడా లక్ష్మీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే కాకుండా ప్రత్యేక కరపత్రాలతోటి డయేరియాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. వైద్య శిబిరంలోని ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఎవరు ఆందోళన చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. అధికారులు సిబ్బంది చేస్తున్నటువంటి సూచనలు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి అని చెప్పి కేసుల ట్రాకింగ్ ట్రీట్మెంట్ విషయంలో మేము ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ సహాయం కావాలన్నా సరే కలెక్టరేట్ లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశాము. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కి సంబంధించిన నెంబర్ ను కూడా ఆయన అక్కడ విడుదల చేయడం జరిగింది. ఆ నెంబర్ లో సంప్రదించినట్లయితే ఎలాంటి సహాయం కావాలన్నా కూడా అధికార యంత్రాంగం కూడా స్పందిస్తుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రభుత్వం అంతా కూడా అన్ని రకాలకు సంబంధించి ఈ డయేరియాను నిర్మూలించడానికి, అదేవిధంగా బాధితులకు కావాల్సిన సహాయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను కూడా చేపడుతున్నట్లుగా కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ఇప్పటికే న్యూ రాజేశ్వరి ప్రాజెక్టులో పర్యటించున్నారు. మొత్తం కూడా దాన్ని ఈ రోజు సాయంత్రంలో కానీ రేపటిలో కానీ కంట్రోల్లో తెచ్చేందుకు కూడా పూర్తి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మున్సిపల్ శాఖ మంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. విజయ, డయేరియా కేసులు నమోదవడానికి గల కారణాలు ఏంటి అని తెలిసొచ్చిందా నాగకిషోర్? ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ డయేరియా ఈ వాతావరణ మార్పు వల్ల, లేకుంటే నీటి కాలుష్యం వల్ల జరిగిందా, లేకుంటే మట్టిలో ఏమన్నా ఇది వల్ల జరిగిందనే అంశాలని పరిశీలించడానికే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని నమూనాలను సేకరించి, నీటి నమూనా కావచ్చు, మట్టి నమూనా కావచ్చు, వీటిని సేకరించేసి వారు వీటిని ల్యాబ్కు పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ లో పరీక్షల అనంతరం కూడా ఈ కేసులు ఎందువల్ల వస్తున్నాయి, ఈ వాతావరణ మార్పు వల్ల వస్తుందా, లేకుంటే నీటి కాలుష్యం వల్ల వస్తుందా అనేది కూడా ఒక అవగాహనకు వస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. దీనిలో భాగంగానే నిన్న ఉదయం వీటిలన్నింటినీ కూడా ల్యాబులకు పంపించున్నాము. ఈ రోజు సాయంత్రం లోపల కూడా వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్లు అన్ని కూడా వస్తాయి. వచ్చిన తర్వాత అది నీటి ద్వారా వచ్చినట్లయితే దాన్ని నిర్మూలించడానికి, దాంట్లో నీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మట్టి ద్వారా వస్తే ఆ మట్టి తేమను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా ఏది వల్ల వచ్చింది అనేది కూడా ల్యాబ్ నుంచి వచ్చిన పరీక్షల అనంతరం కూడా మేము ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని డయేరియా కేసులు పెరగకుండా కూడా పూర్తిగా నిర్మూలించడానికి చర్యలు చేపడతామని చెప్పి మంత్రి చెప్పారు. సో అది ఎందువల్ల వచ్చిందో తెలియాలి అంటే కూడా ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్ల మీద ఆధారపడి ఉంది కాబట్టి అది ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ డయేరియా కేసులు ఎందుకు వస్తుందనే దాని మీద. విజయం, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వివిధ కళాశాలలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఎమ్మెల్యే కండువా నారాయణ రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. టర్మ్ ఫీజులు చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజులు కట్టమని కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలను పిలిపించుకుని సర్ది చెప్పిన ఎమ్మెల్యే కందుల సమస్యను త్వరలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో సంతృప్తి చెందిన విద్యార్థులు, విద్యార్థినీలు కృతజ్ఞతలు తెలిపారు. స్టూడెంట్స్ మీద ప్రెజర్ చేయమాకండి, కాలేజీలలో మనీ కట్టేయమని మేము డైరెక్ట్ గా మీకు మేనేజ్మెంట్ కి వేస్తాము. పిల్లల మీద ప్రెజర్ చేయమాకని. అంటే ఇప్పుడు వాళ్ళు మీ డబ్బులు పడవని మా మీద పోయినసారి థర్డ్ సెమిస్టర్ లో కూడా మేము డబ్బులు కట్టినాం సార్. థర్డ్ సెమిస్టర్ డబ్బులు కట్టిన తర్వాత 1 మంత్ కి ఫీజు రియంబర్స్మెంట్ పడ్డ తర్వాత మా అమౌంట్ మాకు ఇవ్వలేదు. అసలు ఎంత పడ్డాయో కూడా చెప్పలేదు మాకు. అసలు ఇంటిమేషన్ కూడా వాళ్ళ కాలేజీలో ఏమి ఇవ్వలేదు. నిన్న మళ్ళీ ఫోన్ చేసి అడిగితే చేతనైతే కట్టుకోండి, లేకుంటే టీసీ తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. డిగ్రీ కాలేజ్ అందరికి మళ్ళీ తర్వాత చెప్పినాం స్టూడెంట్స్ అందరూ అసలు మేము ఎందుకు కట్టారు కాలేజ్ ఫీజు, గవర్నమెంట్ వేస్తారు కదా ఫీజు రియంబర్స్మెంట్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కట్టినాం సార్ డబ్బులు. వాళ్ళు ఇచ్చే కాదు, పైనుంచి రావాల్సిందే. మీరు ఏదైనా కండిషన్ పెట్టి ఫీజులుగా అది కడితేనే ఇది కట్టించుకుంటాము, లేకపోతే కట్టించుకోవాలంటే పాపం వాళ్ళంతా టెన్షన్ కూడా చచ్చిపోతున్నారు. ఏమే నువ్వు ఎంత ఈ కత్తి పెట్టినా వాళ్ళు తెచ్చి కట్టగలుగుతారా? లేదు కదా. నువ్వు ఏదన్నా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ రాత్రి వేళలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ఆసుపత్రిలో పేషెంట్లతో మాట్లాడి సిబ్బందిని అన్ని విధాలుగా పేషెంట్లకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆసుపత్రి ఫార్మసీని తనిఖీ చేసి సిబ్బంది నుండి వివరణలు తెలుసుకున్నారు. కృష్ణా జిల్లాలో వివాదంపై తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేసింది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించేందుకు బలమైన వాదనలను ట్రైబ్యునల్లో వినిపించాలని ఆయన అధికారులను, న్యాయ నిపుణులను ఆదేశించారు. ఇక ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం తుది వాదనలను వినిపించనుంది. ఇక ఈ వ్యూహంపై శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ న్యాయవాదులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కురువి మండలంలోని గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల మాదిరిగానే క్యూలో నిల్చున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రైతులకు యూరియా లభ్యతతో ఉన్న ఇబ్బందులను ఇది స్పష్టం చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆమె మాజీ మంత్రి అయినప్పటికీ సామాన్య రైతులతో కలిసి యూరియా కోసం నిరీక్షించడంపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం యూరియా కొరతను తీర్చి రైతులకు తగినంత ఎరువును అందించాలని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో నేటి నుంచి రేపు 2 రోజుల పాటు తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రముఖులు పాల్గొంటున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఏపీ సీఎం, గవర్నర్, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, సాధికారత చైర్పర్సన్,
పురంధేశ్వరి మరియు పలువురు మంత్రులు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంటు, శాసనసభల మహిళా కమిటీల సభ్యులు కూడా సదస్సుకు తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిస్తూ జిల్లా యాంత్రాంగం ప్రతిష్టాత్మకంగా రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో వేదిక ఏర్పాట్లను పూర్తి చేసింది. और संस्कृति की धरती है। ये धरती नारी शक्ति के शताब्दी योगदान की धरती है। इस धरती पर केवल धार्मिक आस्था नहीं, महिलाओं का नेतृत्व, सामाजिक दायित्व की प्रेरणा की धरती भी है। और इसीलिए आज भारत की महिलाएं दृढ़ संकल्प के साथ देश को आगे बढ़ाने में योगदान दे रही हैं। और इस धरती पर महिला सशक्तिकरण समिति की बैठक, जिसमें विकसित भारत में महिलाओं का योगदान निश्चित रूप से हम सबका सुखद अनुभव है कि जिस धरती ने शताब्दियों से महिला नेतृत्व, सामाजिक योगदान दिया, उस धरती पर यह सम्मेलन हो रहा है। भारत की विरासत, भारत का इतिहास हमेशा सशक्त महिलाओं की समृद्ध परंपराओं का रहा है। आध्यात्मिक रूप से भी, धार्मिक रूप से भी, सामाजिक आंदोलन के रूप में, राजनीतिक आंदोलन के रूप में इस धरती में महिलाओं ने हमेशा व्यापक योगदान दिया है, नई दृष्टि दी है, नया विचार दिया है। हम देश के इतिहास को जब देखें, उनकी विरासत को देखें, तो हमें ऐसे प्रमाण मिलते हैं जिसमें इस भारत के अंदर आध्यात्मिक परिवर्तन हो, सामाजिक परिवर्तन हो, आजादी का आंदोलन हो, सामाजिक कुरीतियों के खिलाफ आंदोलन हो, उन सब में एक सशक्त नेतृत्व भारत का रहा है। और इसीलिए हमने इस सम्मेलन का विषय वुमन लेड डेवलपमेंट फॉर विकसित भारत रखा है, जो आज यथार्थ सार्थक है। हम जानते हैं कि किसी भी राष्ट्र के विकास की परिकल्पना बिना महिलाओं के नेतृत्व के, सहभागी के नहीं कर सकते। और इसलिए आज भारत की महिलाएं केवल लाभार्थी नहीं है, ये भारत की वास्तुकार है, भारत के निर्माण की महत्वपूर्ण योगदान देने वाली है। और इसीलिए